ఈ రోజు షాప్ లో ఉన్న కాటా రిపేర్ వస్తే నేనే రిపేర్ చేశా మామ. హలో మామ, నేను మీకు అబ్దుల్ పొద్దున్న ర్యాపిడో బుక్ చేసుకుని షాప్ కి అయితే వెళ్తున్నా. నా బండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. షాప్ కి రాగానే శ్రీకాళ ఎదురుగా ఒక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. అపార్ట్మెంట్ లోకి వెళ్ళి కస్టమర్ కి అయితే చికెన్ ఇచ్చేద్దాం మామ. రాగానే ఒక కస్టమర్ వచ్చాడు, తనకైతే 150 చికెన్ ఇచ్చేసా. దాని తర్వాత సాయంత్రం కాల్ చేసి 1.5 kg చికెన్ బిర్యానీకి దాంతో పాటు ఒక 2 పెరుగు ప్యాకెట్లు తెమ్మన్నాడు. అన్నకి చికెన్ ఇచ్చేసా. ఇంకా షాప్ కి రిటర్న్ వెళ్లే దారిలో ఒక గ్లాస్ మజ్జిగ తాగా, ఎండ ఎక్కువ ఉందని. ఇంకా మధ్యాహ్నం దాకా షాప్ లో సేల్ మొత్తం కంప్లీట్ చేసుకుని కాటా అయితే రిపేర్ చేస్తున్నా. కాటాలో ఛార్జింగ్ ఎక్కట్లేదు మామ. ఏమైందని చెప్పేసి మొత్తం తీసేసా కాటా. చాలా సేపు వెతికిన తర్వాత ప్రాబ్లం అయితే అర్థమైంది. లెగ్ దగ్గర అయితే లోపల నుంచి వైర్ కట్ అయిపోయింది. కటింగ్ ప్లేట్ తో అంతవరకు కట్ చేసేసి వైర్లు అయితే డైరెక్ట్ ఇచ్చా మామ. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఈ వర్క్ చేయాలంటే వైర్ మొత్తం తీసేయాలని చెప్పేసి 200-300 బిల్ వేసేటోళ్ళు. చిన్న చిన్న కరెంట్ వర్క్లు ఉంటే మనమే చేయాలి. ఇప్పుడు చూడండి, కాటా మొత్తం ఫిట్ చేసి తీసుకొచ్చి లెగ్ లో పెట్టా, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇంకా భోజనం చేసేటప్పుడు మా బాలమురళన్న అయితే ప్లేట్ లేక రైస్ కుక్కర్ మూతలో తింటుండు. అదంతా ఒక ఎత్తు అయితే కూరలో పెరిగేసుకొని కలుపుకొని తింటుండు. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా ఈవినింగ్ షాప్ పైన ఉన్న రేకులు అయితే మొత్తం తీసేసాం మామ. ఈ రేకులు ఎప్పుడైపోయాలన్నా అసలు ముహూర్తమే రావట్లే. ఈసారి పాత రేకులు కొత్త రేకులు 2 ఉండేసరికి ఫిట్టింగ్ సరిగ్గా అవ్వలేదు. ఇంకా సరే అని చెప్పేసి మొత్తం రేకులు అయితే తీపిచ్చేసాం. ఇంకా రేపైతే కంప్లీట్ గా రేకులు వేసి లైటింగ్ ఫిట్ చేయాలి. ఇంకా సాయంత్రం నేను నా ఫ్రెండ్ మూవీకి వచ్చాం మామ. మేము వచ్చిన మూవీ అయితే వీరభద్రుడు. మూవీ అయితే బానే ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇంకా మూవీ కంప్లీట్ చేసుకుని మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాం. ఈ వీడియో ఎంత మామ, వీడియో ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటావా? లవ్ ఈస్.